హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేరళలో మీ తెలుగు అమ్మాయి. ఈరోజు నేను కేరళ స్టైల్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఈ రెసిపీ నేమ్ వచ్చేసి ఆరెంజ్ జెల్లీ. ఈ రెసిపీ కోసం మనము ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో కాకుండా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. అలాగే ఈ రెసిపీని అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను కూడా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఆరెంజ్ నేను 2 తీసుకున్నాను. వీటిని తొక్క తీసి తొనలుగా చేసుకోవాలి. దీంట్లో గింజలు కనుక ఉంటే వాటిని తీసి మీరు మిక్సీలో వేసుకోండి. నేను తీసుకున్న వాటిల్లో గింజలు ఏమీ లేవు, అందుకే నేను డైరెక్ట్గా అయితే వేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన దాన్ని స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. ఈ తొనల్లో గింజలు ఉంటే కనుక పగిలిపోయి అవి కూడా గ్రైండ్ అయిపోయి జ్యూస్ మనకి చేదుగా అయితే వస్తుంది. కాబట్టి గింజలు లేకుండా అయితే చూసుకోవాలి. ఇది ప్యూర్ ఆరెంజ్ జ్యూస్. ఇప్పుడు ఈ జ్యూస్లోకి 1/2 కప్పు షుగర్ని వేయాలి. మనం తీసుకున్న ఆరెంజ్ స్వీట్నెస్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేయాలి. కార్న్ఫ్లోర్ వేసాక ఉండలుండలుగా ఉంటుందన్నమాట. అలాంటి ఉండలు లేకుండా మనం అయితే బాగా మిక్స్ చేయాలి. తర్వాత స్టవ్ మీద పెట్టి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. 5 నుండి 10 నిమిషాల లోపు మనకి ఆరెంజ్ జ్యూస్ థిక్గా అయితే అయిపోతుంది అనమాట. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్లోకి గీని కానీ ఆయిల్ కానీ వేసి గ్రీస్ చేసి పెట్టుకోవాలి. దానిలో వేడిగా ఉన్న ఆరెంజ్ జ్యూస్ని వేసుకోవాలి. ఈ ఆరెంజ్ జ్యూస్ అనేది వేడిగా ఉన్నప్పుడే ఈ గ్లాస్లోకి అయితే వేసుకోవాలండి, లేదంటే మరీ థిక్గా అయితే అయిపోతుంది. ఈ గ్లాస్ని ఓవర్ నైట్ మనము ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. అప్పుడు గట్టిపడి జెల్లీ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట. మార్నింగ్ గ్లాస్ని తీసి చూస్తే చూసారు కదా, మన ఆరెంజ్ జెల్లీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్ని తీసుకొని చాక్తో సైడ్స్ అంతా లూజ్ చేసుకోవాలి. పైన ఒక ప్లేట్ పెట్టి ఉల్టా చేస్తే చూసారు కదండి ఎంత బాగా వచ్చేసిందో. దీనిని షేక్ చేస్తే ఎంత చక్కగా ఊగుతుందో చూసారు కదా. దీనిపైన కొంచెం మనము కొబ్బరిని తురుముకొని వేసుకుంటే కలర్ఫుల్గా ఇంకా చాలా బాగుంటుందండి. దీనిలో మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిక్కలు అనేవి అస్సలు ఉండకూడదండి. అవి ఉంటే కనుక మనకి ఆరెంజ్ జ్యూస్ అనేది మనకి చేదుగా వచ్చేస్తుంది కదా. అందుకనేసి మనము పిక్కలను అయితే తీసేసుకోవాలి. చూసారు కదా మన ఆరెంజ్ జెల్లీ. మీరు ట్రై చేయండి, మీ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు మనకి స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో స్వీట్గా ఉండే మన ఆరెంజ్ జెల్లీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.